JEE mains results. So all the students and parents are very much anxiety that, but with that scorecard, with that rank, with that percentile, in which college they will get the seat. So because with respect to this rank, they are eligible for the advance depending upon their percentile, and also they are eligible for joining in NITS, triple ITs and central funded institute. Around 60,000 seats are there. So that admission will start on the June 3rd. So in which college, according to that marks or that percentage they will get, I wanted to explain. అయితే ఇప్పుడే JEE మెయిన్స్ రిజల్ట్ డిక్లేర్ చేయబడ్డాయి. అయితే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ ఈ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, అడ్వాన్స్ క్వాలిఫై అయ్యారా లేరా అనేది ఆలోచిస్తున్నారు. అయితే దీనికి ఏ కాలేజీల్లో సీట్ రావచ్చు, ఏ ట్రిపుల్ ఐటీలో, ఆర్ ఏ ఐఐటీలో, ఆర్ ఏ నిట్లో, ఏ జిఎఫ్టిఐ అంటే సెంట్రల్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్లో వస్తుంది. ఎందుకంటే సుమారుగా 60,000 సీట్లు ఉన్నాయి. దీని ద్వారా June 3rd నుండి కామన్ కౌన్సిలింగ్ ద్వారా ఈ సీట్లు ఫిలప్ చేయబడతాయి. దీని గురించి టోటల్ డీటెయిల్ నేర్చుకుందాం. ఫస్ట్ పాయింట్, ఎవరైనా సరే ఇప్పుడు ఈ మార్క్స్లో ఆర్ ఇవాళ వచ్చిన స్కోర్ కార్డులో దోస్ హూ గాట్ 93.1 and above are eligible for advance IIT, and whereas for general and EWS around 80.38 and above are eligible, whereas OBC NCL 79.43, SC 61.15 and ST 47.9. This you have to remember. But not only those who are not qualified, also they are eligible for all the admissions of NIT, ట్రిపుల్ ఐటీస్ అండ్ సెంట్రల్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్. అయితే ఒక్కటి తెలుసుకోవాలి ఏంటంటే, అడ్వాన్స్ క్వాలిఫై కాకపోయినప్పటికీ ఈ ర్యాంకు ద్వారా వివిధ నిట్లలో, వివిధ ట్రిపుల్ ఐటీలలో, వివిధ సెంట్రల్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళకి సీట్లు ఉంటాయి, ఆ అడ్మిషన్ పొందవచ్చు. అయితే ఏ కాలేజీలో ఎలా వస్తుంది అనేది తెలుసుకుందాం. అయితే ఒక్కటి తెలియాలి ఏంటంటే, టోటల్ సీట్స్ 60,000 కంటే అబవ్ ఉన్నాయి. అంటే ఐఐటి ఒకవేళ అడ్వాన్స్ క్వాలిఫై అయిపోతే, అడ్వాన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మే ఎండ్ ఆర్ June 1st వీక్లో రిజల్ట్ ఇవ్వబడతాయి. ఆ రిజల్ట్ వచ్చిన వెంటనే June 3rd నుండి ఐఐటి, నిట్, సెంట్రల్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్, ట్రిపుల్ ఐటీకి అన్నిటికీ కలిపి కామన్ కౌన్సిలింగ్ ఉంటుంది. అది ఒకటి గుర్తుంచుకోవాలి. June 3rd నుండి మాత్రమే కామన్ కౌన్సిలింగ్ ఉంటుంది. అయితే దీంట్లో ఇప్పటి వరకు ఇంకొక 3,000 సీట్లు ఈ సంవత్సరం పెరిగాయి. 17,760 సీట్స్ ఐఐటిలో, 24,500 సీట్స్ నిట్లో, అరౌండ్ 9,000 సీట్స్ ట్రిపుల్ ఐటీలో అండ్ 11,000 సీట్స్ సెంట్రల్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్. అంటే 60,000 అబౌవ్ సీట్లు మనకి ఈ ర్యాంక్ ద్వారా ఫిలప్ చేయబడతాయి. వీటితో పాటుగానే వేరు కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు కూడా ఉన్నాయి. సో అంటే అమృత కానీ, విత్ కానీ, విట్ కానీ, గీతం కానీ, ఆర్ శ్రీనిధి కానీ, ఇలా వేరు కాలేజీలు, వేరు యూనివర్సిటీలు కూడా ఈ ర్యాంక్ ద్వారా అడ్మిషన్ ఇస్తున్నాయి. అదొకటి గమనించాలి. వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బి కేటగిరీ ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు కూడా ఇవే పర్సెంటైల్ ద్వారా, ఇవే మార్కుల ద్వారా ఫిలప్ చేయబడతాయి. కొంత పర్సెంట్ సీట్లు అలా ఇచ్చారు, అది ఒకటి గుర్తుంచుకోవాలి.